ప్రస్తుతం 'ప్రవీణ్ ఫాస్ట్‌కి' సంబంధించి ట్విస్ట్ మీద ట్విస్ట్ ఒస్తుంది అని జెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ యాక్సిడెంటా? మర్డరా? అని జెప్పేసి తేలక ముందే ఇప్పుడు ఒస్తున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో మరి పోలీసులు విడుదల జేస్తున్నారా? మీడియానే విడుదల జేస్తుందా? అని జెప్పేసి కూడా ఇలాంటి ఒకటి నడుస్తుంది ఒక టాక్. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ అరెస్ట్ అయ్యారు అని జెప్పేసి ఒక వార్త. ఇంకో పక్క కేఏ పాల్ డైరెక్ట్ ఏపీ హైకోర్ట్‌కెళ్ళి పిల్లేశారు దీనికి సంబంధించి. ఇంకా ఎందుకు పోస్ట్‌మార్టం లేట్ అవుతుంది? ఫోరెన్సిక్ ఎందుకు లేట్ అవుతుంది? అని జెప్పేసి రిపోర్ట్స్ ఎందుకు బయటకి తీయట్లేదు? ప్రభుత్వం కుట్ర ఏమైనా చేస్తుందా? అని జెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో, దీనంతటి గురించి మనం డిస్కస్ చేయడానికి రెడ్డన్న గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మీరు జెప్పండి. ప్రస్తుతం పాస్ట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తున్నదేంటంటే ఆహ్, ఇప్పుడొస్తున్న సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అవన్నీ ఫ్యాబ్రికేటెడే అని జెప్పేసి వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఫ్యాబ్రికేటర్ అయితే డెఫినెట్‌గా పోలీసోళ్ళు వాళ్ళ పైన కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, రిమాండ్‌కి పంపిస్తారు. ఫ్యాబ్రికేటెడ్ అయితే హూ విల్ రిలీవ్స్? వాట్ ఈస్ ది ఇంట్రెస్ట్? వాళ్ళకేమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఎవరినైనా ఫ్యాబ్రికేట్ చేసి వదలడానికి ఏమి ఇంట్రెస్ట్ ఉంది? దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే దాని ఆథర్ ఎవరో తెలుస్తుంది కదా! అప్పుడు వాడిని అరెస్ట్ చేస్తారు. ఎందుకురా బాబు అని 4 వాడిని ఇన్వెస్టిగేషన్‌లో నువ్వు ఎందుకు చేసావు? ఎందుకు ఫ్యాబ్రికేట్ చేసావంటే అన్నీ బయటకొస్తాయి కదా! ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యాబ్రికేట్ చేయడానికి? ఒకవేళ ఇంట్రెస్ట్‌గా ఉంది ఫ్యాబ్రికేట్ చేశాడంటే చట్టం ముందు ఆయన తలవగ్గాల్సిందే. చట్టం ఆయన్ని శిక్షిస్తుంది కదా! హ్మ్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యాబ్రికేట్ చేయడానికి? ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి కదా! సరే ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఎక్కడైతే ఆ ఘటన జరిగిందో ఆ ప్లేస్‌కెళ్ళి హర్ష కుమార్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నారో ఆయన వెళ్లి మొత్తం ఆ సీన్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేసే విధంగా ఇక్కడి నుంచి ఇలా పడితే ఇలా అవుతుందా? అని చెప్పేసి కూడా చూపిస్తున్నారు. అంటే అలా వెళ్ళొచ్చంటారా? ఒక వ్యక్తి అలా ఏం సీన్‌లోకెళ్ళొచ్చా? పర్సనల్ ఇంట్రెస్టింగ్‌గా చెప్పొచ్చు గానీ, పోలీసుల ఇన్వెస్టిగేషను ఆహ్, ని ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్‌ని తప్పుదోవ పట్టించడానికి లక్ష రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఇంట్రెస్ట్ వాళ్ళది. అంతేగాని ఆయన పోయినంత మాత్రాన మర్డర్ అయితే మర్డర్ కాకుండా పోతుందా? లేకపోతే యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కాకుండా పోతుందా? అట్లా కాదు గానీ చెప్పాలి ఇన్వెస్టిగేషన్‌లో మీరు సూచనలివ్వచ్చు. ఎవరైనా విట్నెస్‌లు నిజంగా చూసినోళ్ళుంటే, సార్ ఈ విధంగా మా కళ్ళ ముందు జరిగిందని చెప్పొచ్చు. హ్మ్. తప్పులేదు గానీ, సోషల్ మీడియాలో ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న భావత జరుగుతా ఉంది. ఈ సోషల్ మీడియా వల్ల చాలా తప్పుదోవలు పడుతున్నాయి. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు ఈ థంబ్‌నెయిల్స్ పెట్టి లోపల కంటెంట్ ఏమీ ఉండదు. థంబ్‌నెయిల్సే ఉంటాయి. అందువల్ల ఏమైపోతుందంటే 80% ఆఫ్ సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ తప్పులు. ఒక్కొక్కళ్ళు నేను ఫేమస్ గావాలని అవి తింటే ఇవైతుంది, ఇవి తింటే అదైతుంది, ఒకవేళ జుట్టొస్తుంది. అది మా ఎప్పుడో టీవీ వాళ్ళు ప్రకటనలిచ్చారు. ఇక్కడ పూసుకోకండి, చేతులకు పూసుకోకండి, చేతులంతా జుట్టొచ్చేస్తుంది అని. హ్మ్. అని వాళ్ళని నమ్మి చాలామంది కొనుక్కొని మోసపోయినోళ్ళున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్మ్. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆయన 'హర్ష కుమారో' ఇంకోళ్ళో చెప్పినంత మాత్రాన అది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కాకుండా పోతుందా? మర్డర్ అయితే మర్డర్ కాకుండా పోతుందా? అట్లా కాదు గానీ, ఎవరైనా డైరెక్ట్ విట్‌నెసెస్ ఉండి, అది విట్‌నెసెస్ కరెక్ట్‌గా చెప్పి ఉంటే సరే. ఆయన హైదరాబాద్‌లో వారి ఇంటి నుంచి ఇన్ని గంటలకు బయలుదేరారు. హ్మ్. బయలుదేరిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి హి విల్ బి కవర్డ్ అండర్ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. కెమెరాస్ ఉన్నాయి. హ్మ్. చూస్తారు. సీసీ ఫుటేజెస్‌లో ఎన్ని గంటలకు బయలుదేరారు? ఆయన ఏ విధంగా ఉన్నారు? ఏ మాస్క్ యేసుకున్నారు? ఏ హెల్మెట్ యేసుకున్నారు? మధ్యలో ఆయన ఎక్కడికి పోయినారు? ఇప్పుడు 11 గంటలకు ఒక దగ్గర బయలుదేరితే 11:15కి ఇంకో సిగ్నల్ దగ్గర పోయుంటాడాయన. సో, హ్మ్. 2 సిగ్నల్‌లో, 3 సిగ్నల్‌లో, 4 సిగ్నల్‌లో వరుసగా చూస్తే ఆయన వేషధారణ ఏమిటి? ఆయన వెహికల్ ఏమిటి? ఆయన ఏ విధంగా తోలుతున్నాడు? మధ్యలోన ఆపి ఎక్కడైనా చాక్లెట్‌లు కొనుక్కున్నాడా? బిస్కెట్‌లు కొనుక్కున్నాడా? లేకపోతే వాటర్ బాటిల్ కొనుక్కున్నాడా? లేకపోతే బ్రాందీ కొనుక్కున్నాడా? అవన్నీ ఉంటాయి గదా! అవును. ఉంటే అవన్నీ విశ్లేషిస్తారు. కాబట్టి అదేదైనా ఉంటే డెఫినిట్‌గా ఇన్వెస్టిగేషన్‌లో బయటపడతాయి. మనం చెప్పినంత మాత్రాన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆయన దగ్గర ఫోన్ ఒకటుంది. ఆ అవును. ఫోన్‌ను గూడా విశ్లేషిస్తారు. ఇప్పుడు ఫోన్‌లో ఎక్కడెక్కడ బోయినారు? అక్కడి నుంచి మధ్యలోకి ఎక్కడైనా బోయినారా? అక్కడి నుంచి పోయి మధ్యలో నుంచి కాకుండా ఏదైనా హోటల్ దగ్గరికెళ్లారా? అక్కడ హోటల్‌లో ఎంతసేపు ఉన్నారు? అవన్నీ తెలిసిపోతాయి గదా! మనము ఏదో ఎవడో తప్పుడుగా సృష్టించి చేసినారంటే అది వీలు గాదు. ఒకవేళ అట్లా చేసినా గూడా
ఇప్పుడు వ్యవహారంలో టెక్నికల్‌గా ఇంత పెరిగిన తర్వాత దాన్ని తప్పుదోవ పట్టించలేము. చాలా కష్టం. అంటే బిల్లులు కూడా ఫ్యాబ్రికేట్ చేశారు. అంటే దాన్ని కూడా క్రియేట్ చేశారు అని అంటున్నారు. ఎందుకైతుంది? బిల్లులు టైం లేవు. ఇప్పుడు మీరు ఏ బిల్లు చూడండి, కంప్యూటర్ బిల్లు సెకండ్‌తో పాటు వస్తాయి. అవును. దాన్ని అడ్జస్ట్ చేస్తారా? ఎట్లా చేస్తారు? ఏం అవసరం ఉంది? హ్మ్. బిల్ నంబర్స్ ఉంటాయి. ఎన్ని గంటలకు ఎంత కొనింది ఉంటుంది. ఆ విధంగా నీ తర్వాత ఎవడు కొన్నాడో బిల్ ఉంటుంది కదా! వాడు ఒకవేళ ఫోన్‌పే వోడు నీ తర్వాత కొనుంటే, ఆ ఫోన్‌పే వోడిని విచారిస్తే ఎన్ని గంటలకు ఎంత కొనింది వస్తుంది కదా! వాని దగ్గర బిల్ ఉంటుంది కదా! హ్మ్. ఒకవేళ యూపీఐలో ఫోన్ చేసుంటే, అది బిల్ పోయుంటుంది కదా! అవును. ఒకవేళ ఆయన్ని ఫ్యాబ్రికేట్ చేయాలనుకుంటే ఆయన ఫోన్‌లో ఉండదు కదా! అవును. ఒకవేళ ఆయన ఫోన్ తీసుకొని మళ్ళా గడియారంలాగా టైమ్ మెషిన్‌లాగా వెనక్కి తిప్పి పోరు కదా! హ్మ్. ఇట్ కెనాట్ బి పాసిబుల్. అదే విధంగా శాటిలైట్ పిక్చర్స్ చూసుకోవచ్చు మీరు. ఆ టైంలో అక్కడ ఉన్నాడని. కానీ ఇదన్నీ ఏదో మనం చెప్పుకోవడానికే గానీ వితండవాదానికే గానీ రియల్‌గా చూస్తే ఇన్వెస్టిగేషన్‌లో మొత్తం బయటపడుతుంది. ఆయన ఫోను ఆన్‌లో ఉంది. అదే విధంగా సీసీ ఫుటేజెస్ చాలా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్‌లో ఏది నిజమో తేలిపోతుంది. మర్డరా? యాక్సిడెంటా? లేతే వడదెబ్బ వల్ల నీళ్లు తాగకుండా పోయి వడదెబ్బ తగిలి కింద పడిపోయాడా? లేదా ఏదన్నా లారీ కొట్టిందా? తెలిసిపోతుంది సార్ ఇన్వెస్టిగేషన్. నేను మీకు ఇందాక ఒక వీడియో చూపించాను. ఆ వీడియో ప్రకారంగా మీకేమనిపించింది? అంటే ఆల్రెడీ ఆయన 2, 3 ప్లేసెస్‌లో ఇలాగే పడ్డారు అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ మీకు చూపించినాను కీసర దగ్గర. సో, అది కూడా ఫ్యాబ్రికేటెడే అని అంటున్నారు. మీకు చూసినంత సేపు మీకేమనిపించింది సార్? అది ఫ్యాబ్రికేటెడ్ అయితే ఈజీగా తెలిసిపోతుంది గదా! హ్మ్. ఫ్యాబ్రికేటెడ్ ఎవడన్నా రోడ్డు పైన లారీ కింద కొంచెం 2 నిమిషాలు యువతలకుంటే లారీ ఎక్కి తలపైన. అది అవును. అంత రిస్క్ తీసుకొని ఫ్యాబ్రికేట్ చేస్తారా? ఐ డోంట్ థింక్. వేరే వాళ్ళు పడినారని చెప్పండి దేర్ ఇస్ ఎ మీనింగ్ గాని ఆ! ఫ్యాబ్రికేట్ చేయడానికి పడ్డారంటే నో ఐ డోంట్ బిలీవ్ థట్. అంటే ప్రవీణ్ ప్లేస్‌లో ఇంకొక వ్యక్తి ఉండే అవకాశం లేదు లేదు. అంటారు. లేదు. 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 హ్మ్. ఆ ప్రవీణ్ కాదు అంటే నేను వేరేవాడు ఆడు పడితే దాన్ని ఇది అనుకుంటున్నారని చెప్పొచ్చు గానీ, ఫ్యాబ్రికేట్ చేసి ఆయనలాగా డ్రెస్ ఏసి, ఆయనలాంటి మోటార్ సైకిల్ కలర్ పెట్టి, ఆ రోడ్డు మీద పడేసినారు. ఐ డోంట్ థింక్ సో దట్ విల్ హ్యాపెన్. ఐ ఓకే. డోంట్ థింక్. బట్ మర్డర్ గురించే మర్డరా? లేపోతే అది ఆయనంతకు ఆయన పడ్డారా? లేతే ఏదైనా వడదెబ్బ తగిలి కింద పడిపోయారా? లేతే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయిన తర్వాత దెబ్బలు తగిలాయా? ఏదో ఐ డోంట్ నో. అది ఇన్వెస్టిగేషన్‌లో తేలుతుంది. అంటే సార్ ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలలేదు. అండ్ ఇంకో పక్క పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ ఇంకే రిపోర్ట్స్ బయటికి రాలేదు ఇంతవరకు. అయినా కూడా ఎందుకు ఇప్పుడు అందరూ ఇది హత్యే, హత్యే అని జెప్పేసి ఎక్కువగా ఇందులో క్రైస్తవ సంఘాలు, ఇంకో పక్క కేఏ పాల్, ఇంకో పక్క కొంచెం కొంతమంది ప్రముఖులే ఇలా ప్రముఖులు కేఏ పాల్ ప్రముఖులు ఎక్కడండి. ఆయన మీద ఉన్న ఆయన హి హాస్ బికమ్ ఆయన ఏది నిజంగా నిజాయితీగా మాట్లాడు. ఆయన ఏదేదో మాట్లాడుతా ఉంటాడు కేఏ పాల్. సో, హ్మ్. ఆయన మాటలకి పెద్ద క్రెడెన్సీ ఉండదు. అంత అథెంటికేటెడ్ మనిషి కాదు గదా! ఎప్పుడు నోట్లోకి ఏదొస్తే అది మాట్లాడే వ్యక్తి గదా! మీరు మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలి. పిల్లేయొచ్చులే తప్పులేదు. మీరు నిజం ఇది అన్యాయం జరిగింది ఎట్లా అంటే భారతదేశంలో చట్టాలున్నాయి. కోర్టులున్నాయి. కోర్టులను ఆశ్రయించడంలో తప్పు లేదు. ఆయన అదే ప్రకారంగా ఆశ్రయించుంటాడు. దానిదేముంది దాంట్లో. హ్మ్. అదేం లేదు. అంటే ఈ కేస్ అంటే ఈ పిల్లేసారు ఓకే. ఆ కేస్ నిలబడుతుందంటారా? ఏ కేసు? ఇప్పుడు ఈయనేసిన పిల్ ఏదైతే ఉందో దాన్ని ముందుకెళ్ళే అవకాశం మన ఉందంటారా? మన దగ్గర కోర్టులున్నాయి. కోర్టులలో ఈ వ్యవహారం ఏంటా అని చూస్తారు. వాళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్‌లను పిలిపిస్తారు. కోర్టులో విచారిస్తారు. అది ఎవరిది తప్పైతే వాళ్ళని మందలిస్తారు. ఒకవేళ తప్పయిందంటే వాళ్ళ పైన కేసు కూడా పెట్టి అరెస్ట్ చేస్తారు. హ్మ్. లేదు ఈయనదే తప్పైతే మందలించి ఇంకోసారి ఇట్లాంటివి వేసినావంటే ఇది తప్పు నువ్వు అనవసరంగా వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నావని చెప్పి మందలించొచ్చు. పెనాల్టీ వేయొచ్చు. జైలు శిక్ష కూడా వేయొచ్చు. హ్మ్. చెప్పలేం. అంటే ఇప్పుడు ఈ క్రైస్తవ సంఘాలన్నీ ఎందుకు ఇంత అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయనంటారు? అంటే ఇది ఇంతవరకు మనకేది తేలలేదు. తేలకపోయినప్పటికీ నిరసనలనో, లేకపోతే సోషల్ మీడియా వేదికగానో ఏదో ఒక విధంగా మాట్లాడుతున్నారు. ఇది హత్యే, హత్యే, హత్య అని. ఎందుకు? అంటే ఒక పని ఇది అవును, అవును అంటే అవును, కాదు అనకుండా ఉంటలేం గదా! అని జెప్పేసి అట్లా ఏమన్నా అది ఏం ట్రై కాదండి. జేస్తున్నారంటారా? ఒకటేమిటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి కొంచెం ఇంట్రెస్టెడ్‌గా లేదు మా మతానికి సంబంధించిన వ్యక్తి, ప్రముఖమైన వ్యక్తి ఏదో చనిపోయాడు కాబట్టి మేము ఏదో విధంగా మాట్లాడాలనే విషయంతో ముందుకొచ్చుంటారు. లేదు ఇంత మంచి వ్యక్తి ఇంత తొందరగా చనిపోయాడు కాబట్టి ఇది హత్య అయి ఉండొచ్చునేమో. ఇంత క్రితం ఆ విధంగా మాట్లాడాడు అని మాట్లాడితే తప్పేముంది అని చెప్పి మాట్లాడిండవచ్చు గానీ, నిజాయితీలుగా నిజంగా తెలుసుకోవాలనేటువంటి వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లే. ఇన్వెస్టిగేషన్‌లో ఏం జరుగుతోంది?
ఒకవేళ తప్పుగా ఇన్వెస్టిగేషన్ జరుగుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. లేదు పోలీసు వాళ్ళను ఇది తప్పుగా జరుగుతోందంటే ఇంకో రకంగా మరి చేసుకోవచ్చు. కానీ ఇది అనవసరంగా సోషల్ మీడియా వేదికగా చూసుకుంటే సోషల్ మీడియాలో ఎన్ని నిజాలు చెప్తున్నారండి.